11వ తేదీ జూన్ 11th నైట్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గుడికల్ గ్రామంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక ముస్లిం యువకుడు ఛత్రపతి శివాజీ జెండాను తీసివేశాడు. మన హిందూ సోదరుడు అయిన యువకుడు ఈ వీడియోని తీసి గ్రామంలో 200 మంది హిందువులను తీసుకెళ్లి ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా ఏ వ్యక్తి అయితే జెండాను తీశాడో అదే వ్యక్తి టోపీని ధరించి మా గ్రామం మొత్తం ఊరేగింపు దండోరాతో జెండాను తీసుకెళ్ళి ఆ ముస్లిం వ్యక్తి ఎక్కడైతే తీశాడో అక్కడే పెట్టాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. గుడికల్ గ్రామం ఆ జిల్లాలోనే ఒక పవర్ఫుల్ గ్రామం. ఇలాంటి గ్రామంలోనే మన హిందూ జాతికి చెందిన బోయలను ఇద్దరిని ముస్లింగా మార్చినాడు. అందులో ఒక వ్యక్తి భార్యను కుటుంబాన్ని ముస్లింగా మార్చినాడు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన సోదరుడు బీజేపీకి నాయకుడైన శివ గారిని సంప్రదిద్దాం. ఆయనకు ఒకసారి కాల్ చేద్దాం. ఆయన ఫోన్ ఇన్లో తీసుకొని అక్కడ ఏం జరిగింది, అక్కడ పరిస్థితి ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అన్న, జై శ్రీరామ్ అన్న. మేము 80 Pulse లైవ్ నుంచి కాల్ చేస్తున్నాం. అయితే నిన్న ఏదైతే అక్కడ ఒక ఛత్రపతి శివాజీ జెండాను ఒక ముస్లిం వ్యక్తి తీశాడో దాని గురించి మేము డీటెయిల్స్గా చెప్తారని కాల్ చేశాం. అసలు అక్కడ ఏం జరిగిందన్న? అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గుడికల్ గ్రామం ఇది. ఓకే. అంటే మేము ఉండేది ఎమ్మిగనూరులో. నేను బీజేపీ టౌన్ జనరల్ సెక్రటరీ. ఓకే. అక్కడ ఏం జరిగిందంటే ఒక ముస్లిం పిల్లాడు, అంటే ఒక 26 years వానికి పిల్లోనికి. ఆ పిల్లోడు ఏం చేసినంటే రాత్రి 1 గంట సమయంలో మన హిందువుల ఇంటి పైకి ఎక్కి, అంటే అది కూడా ఎక్కడమంటే ఇట్లా స్టెప్స్ ద్వారా ఎక్కలేదు, గేట్ దూకి అక్కడ స్టెప్స్ ఉంటాయి వరండాలు, అక్కడ స్టెప్స్ ద్వారా పైకి ఎక్కి మన ఛత్రపతి శివాజీ జెండాని కిందకి దింపి కట్టింది, బొగ్గును పెరికేసి అక్కడ జెండాను కూడా చింపడము, జెండా పక్కన పడేయడము, ఆ పిల్లడు కింద దిగి వెళ్ళిపోవడము. ఆ వీడియో మన పిల్లడు అలర్ట్ అయ్యి వీడియో తీసినాడు. ఆ పిల్లోని అంటే ఒక్కడే ఉన్నాడు కదా, ఏం చేయలేకపోయాడు. పొద్దున ఊరి గ్రామస్తులకు అందరికి చెప్పినాడు. అక్కడ దాదాపు 200 నుంచి 250 మంది పిల్లలు యూత్ మన హిందువులు ఏర్పడి ఇట్లా చింపినాడు కదా, వాళ్ళతో మాట్లాడాలని చెప్పి వాళ్ళతో ఏం మాట్లాడలేదు. వాళ్ళని పిలుచుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారు, ఏదైనా పరిష్కారం జరుగుతుంది అని చెప్పి. వీళ్ళ వర్చన ఏముందంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడినారు, రే జెండా అయితే ఏదో చింపినావు కదా, నువ్వు తాగినావా లేదంటే మీకు ఎవరైనా మీ వాళ్ళు మత పెద్దలు చెప్పినారో మాకు తెలియదు. ఆ జెండాని నువ్వు ఏదైతే ముస్లిం పద్ధతిలో మీరు జిబ్బా వేసుకుని క్యాప్ పెట్టుకుని నువ్వు ఆ జెండాని తీసుకొచ్చి ఆ ఇంటి మీదే పెట్టాలరా అని చెప్పి అన్నారు. ఆ అన్న కూడా వాడు ఏం చేసినాడు, వాళ్ళ పెద్దలకి ఎవరికి చెప్పినారో తెలియదు కానీ పోయి స్టేషన్ లో కూర్చున్నాడు. వీళ్ళు అందరు అక్కడికి వెళ్ళినారు, 250 మంది. నిన్న పిల్లలు అక్కడే ఉన్నారు. అది జరిగిందన్న విషయం. అక్కడ ఎస్ఐ గారు ఏమంటున్నారంటే కేసు అయితే కట్టలేదు ఇంతవరకు అయ్యి కూడా, కానీ ఒక 24 hours ఆ పిల్లల్ని కాల్ రికార్డింగ్ చూస్తాము. ఎవరైతే చెప్పినారో లేదా ఆ పిల్లడు సొంతంగా ఏదైనా మందు తాగి ఏదైనా చేసినాడా మత్తులో అని చెప్పి మాట్లాడతామని ఎస్ఐ గారు అన్నారు. ఇది జరిగిందన్న. అండ్ అన్న, ఇక్కడ ఇంకొక విషయము, ఇక్కడ హిందువులను టార్గెట్ చేసుకొని ఇక్కడనే కాదు చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. అవునవును, ఇక్కడ 100% జరిగింది ఇది. ఎందుకంటే ఆ గ్రామంలోన హిందువులు తప్ప ముస్లిం వ్యక్తి ఎంట్రీ లేదు. ఒక బోయే కులం చెందిన వాళ్ళు ముస్లిం ఎప్పుడైతే చేసుకున్నారో మ్యారేజ్, వాళ్ళు ముస్లిం కింద మారిపోయినారు. మారిపోయి ఒక 2 కుటుంబాలు అంతే, అక్కడ పెద్ద కూడా లేవు, 2 కుటుంబాలే ముస్లింలు ఉన్నారు. వానికి ఈ మత ఘర్షణ వీళ్ళు మత పెద్దలు చెప్పినారా, అక్కడ ఒక దర్గా ఉంది వాళ్ళు చెప్పినారా, దర్గా ఎదురుగా ఇల్లు ఉంది, ఆ ఇంటి మీద జెండా పెరికినారు. అది వీడియో కూడా ఉంది చూడన్నా, పెట్టినాము. అవునవునన్నా. అండ్ ఇంకొకటి అన్న, ఇక్కడ ఇప్పుడు ఆ బోయే వ్యక్తి అనే అతను ముస్లిం గా కన్వర్ట్ అయ్యిందా లేకుంటే ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని కన్వర్ట్ చేసిండా? ఆ బోయే వ్యక్తి అనే వ్యక్తి ముస్లిం ని మ్యారేజ్ చేసుకొని ముస్లిం లోకి వెళ్ళిపోయినాడు ఆయన. ఇతను కన్వర్ట్ అయ్యిండు. కన్వర్ట్ అయిన వ్యక్తి అది ఒక ఇల్లే. ఆ ఇల్లుతో పాటు ఇంకో ఇల్లు ఏర్పడింది. ఒక 2 ఇల్లు తప్ప ముస్లిం తప్ప గుడికల్ గ్రామంలో విలేజ్ అది. అక్కడ మన హిందువులు దాదాపు ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది కర్నూలు జిల్లాలో. గుడికల్ గ్రామం ఫేమస్. మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ఉండి సంఘ స్థాపన చేసి ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళని యాక్టివేట్ చేసినారు. ఎమ్మిగనూరు కూడా లేదు అప్పుడు, ఎమ్మిగనూరు టౌన్ ఇది కూడా లేదు అప్పుడు, గుడికల్ గ్రామమే ఉంది. అలాంటి గుడికల్ గ్రామంలో నిన్న జరిగింది ఆ విషయం. లేదు మన రాత్రి మా దృష్టికి నిన్న వచ్చింది అది. నేను వెళ్ళి అక్కడ యువతను గారిని కలిస్తే ఇదే చెప్తున్నారు వాళ్ళు, మాకి ఏం జరిగిందో అవమానం జరిగింది, ఇది ముస్లింలు చేసినారు, పక్కాగా చేసినారు, మాకు ఇది పరిష్కారం జరగాలని వాళ్ళు కూర్చున్నారు. అన్న, ఇంకొక విషయము, ఇక్కడ అంత పెద్ద గొప్ప చరిత్ర ఉన్న గ్రామంలో ఇట్లా ముస్లిమ్స్
ఉండకుండా చేయడము మీ బాధ్యత కదా, అది కూడా ఏమన్నా చేసే ఛాన్సెస్ అవునవును, ఉన్నాయి? ఆ ప్రయత్నం కూడా చేసినాము. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ గా కలిసిపోయినాడు. ఆ పిల్లోడు ఏమైతే వినాయకుడిని ఎక్కడైతే కూర్చోబెడతారో ఓకే అక్కడ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశాడు అనమాట. ఓకే ఓహో మన పిల్లోడే కదా, మనతో పాటు కలిసిపోయినాడు కదా, యాజ్ ఎ ఫ్రెండ్ గా వాళ్ళు కూడా స్పందించారు. ఓకే ఏం కాదలేదు, మన పిల్లోడు మనతో పాటు ఉన్నాడు కదా అని. ఇది ఎలాగంటే ఆ జెండా తీసేయడం వల్ల వీళ్ళకి మనసులోన ఒక భావోద్వేషం ఏర్పడింది. అవును ఎట్లా ఇది ఒక ముస్లిం వ్యక్తి మన జెండా ఎట్లా పెరుగుతాడు, యాక్చువల్లీ వాన్ని చంపడానికి ప్రయత్నం చేసినారు వీళ్ళు. ఓకే ఎప్పుడు నిన్న. కానీ వానంతకు వాడు వెళ్ళి ఎవరి ప్రయోజనం తెలియదు కానీ వాళ్ళ పెద్దలను అడుక్కొని వాడు స్టేషన్ కి వెళ్ళాడు. ఓకే అసలు వాడు ఊర్లో ఉండరాదు, వాడు ఊర్లో ఉంటే మేము చంపేస్తామని చెప్పి 200 మంది ఎగ్జాక్ట్లీగా ఉన్నారు ఓకే నిన్న. సో మొత్తానికి అయితే మన హిందువులలో చైతన్యం వచ్చింది అనేది అర్థమవుతుంది ఈ విషయం చూస్తుంటే. వచ్చింది కానీ దీన్ని ముందుకు వాళ్ళు ప్రయత్నం చేయాలంటే ఇక్కడ లోకల్ ఉన్న బీజేపీ కూడా సపోర్ట్ ఎక్కడ వరకు చేస్తుంది, స్టేషన్ వరకు పోరాడుతుంది. కానీ ఇక్కడ ఏమైతారంటే ఎస్సీ ఇక్కడ గానీ ఎస్సీ కాటి గానీ ఉంటది, పై లెవెల్లో వెళ్ళదు ఇది. ఓకే ఇలాంటిది మన వాళ్ళు మీలాంటి పెద్దలు ముందుకు అడుగు వస్తే మేము ఉంటాం, మీకు భరోసా ఇస్తామంటే ఖచ్చితంగా ఉంటదన్న. మేము కానీ మా ఏటీపల్స్ కానీ అండ్ అమ్మోగన్న రిఫ్లెక్షన్ తరపున గానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం అన్న. ముందుకుంటారంటే ఈ ఇక్కడ ఏం జరుగుతుందో ఒక వీడియో రూపంలో మీకు పెట్టేస్తాం. మాకు ఎస్ఐ ఈ విధంగా పెట్టినారు, ఈ విధంగా మాకు జరిగింది. మాకేం లేదు, ఒక వర్చనం. మాకు ఇక్కడ ఆ పిల్లోడు జెండా అయితే ఏదో తీసినాడు, వాడు ఒక ముస్లిం క్యాప్ పెట్టుకుని వాడు జిబ్బా ధరించి ఊర్లో ఇక్కడ చాటింపు వేస్తాం. ఖచ్చితంగా చేయాలన్న. అట్లా చేస్తే ఇంకొకసారి చేసేదానికి భయపడతారు వీళ్ళు. ఇంకో నా ఒపీనియన్ కాదు, ఇది 200 మెంబర్స్ యూత్ ఒపీనియన్ అనేది. ఓకే ఓకే ఇదంతా జరిగితేనే సెటరేట్ అవుతుంది. ఇక్కడ ఎస్ఐ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఈ మత ఘర్షణ దారి తీస్తుందని ఇక్కడ తప్పు వచ్చేస్తున్నాడు. ఓకే ఇది జరుగుతుంది సార్ ఇక్కడ. ఓకే అన్న, ఖచ్చితంగా మీకైతే మేము ఖచ్చితంగా బ్యాక్ బోన్ లాగా ఉంటామన్నా. మీరు అంటే ఖచ్చితంగా చేయండి. ఇలా చేస్తేనే ఇంకొకటి భయపడతాడు, లేకుంటే ఇవి కంటిన్యూ అవుతా ఉంటాయి. మనం ఎన్నో సంవత్సరాల నుంచి నోరు మూసుకొని కూర్చొని ఉన్నాం, ఇప్పుడైతే నోరు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. మా స్టేట్ లోన ఆంధ్రప్రదేశ్ లోన ఇచ్చే ఉంది. తెలంగాణ సార్ ఇది లేదు, నాది ఆంధ్రానే, నాది కడప బేసిక్ గా. కడప ప్లేస్ ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎమ్మిగనూరు మాది. ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ మొత్తం రాయలసీమ మొత్తము మన కడప గాని ఆ కర్నూలు గాని నంద్యాల గాని అనంతపురం గాని మనం ఎక్కడైతే బలోపేతం లేవో అక్కడ భయపడిస్తున్నారు. అంటే మనం ఇక్కడ చూసి చూడనట్టు వదిలేసినా గానీ మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ గుడికెల గ్రామాన్ని ఎంచుకున్నారు అనుకోండి ఫస్ట్ అన్న, ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఇన్వాల్వ్ ఉంటది అన్న. మాది మేమే కాదు, మాతో పాటు ఉన్న ఛానల్స్ అందరినీ మేము అంటే రైట్ వింగ్ ఛానల్స్ అందరినీ ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తాం. అసలు మీరు మనము అనేది ఏర్పడుతుంది. వాళ్ళకి భరోసా లేక వాళ్ళు నేను పోయి చెప్పినా మరి ఇట్లా ఉంది కదా మీరు అంటున్నారు కదా, మరి ఈ రోజు ఎస్ఐ ఇప్పుడు 8 గంటలకు కలిసిమన్నారు, కలుస్తాం వెళ్ళి కలిసి చేస్తారు, మాకు కంప్లైంట్ చేస్తారా, ఆ పిల్లని మేము చెప్పినట్లు పాటిస్తారా, అంతే. లేదంటే మేము చేసేది మేము చేస్తాం. ఆ యువత రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా గుడికెళ్ళకి రాలే. ఈ రోజు నేను రాత్రి ఏం జరిగింది, ఇవన్నీ 10 గంటలకు వదిలేన్నారు, 9:30కు. వాడు ఎగ్జాక్ట్లీ గుడికెళ్ళకి రాలే, ఎమ్నూరులోనే డ్రాప్ అయిపోయినాడు ఒక ఇంట్లో. వాడు గుడికెళ్ళకి వచ్చినా కూడా వాడిని వాడిని కాలో చేయి ఇరగొట్టడానికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ అది జరగలేదు ఇలా, ఎందుకంటే వాడిని రానిలేదు గుడికెళ్ళకి. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారు, ఎస్ఐ గారు ఇప్పుడు 8 గంటల వరకు టైం ఇచ్చినారు, 8 గంటలకు రిజల్ట్ తెలిసింది అప్పటి లోపల. అది రిపోర్ట్ మీకు అప్డేట్ చేస్తాం. ఖచ్చితంగా అప్డేట్ చేయండి అన్న. మేమైతే మీరు ఏ టైంలో పెట్టినా ఖచ్చితంగా దాన్ని మేమైతే రిలీజ్ చేసే ఛాన్స్ 100% ఉంది. ఎందుకంటే మనకు మనం సపోర్ట్ గా నిలబడకుంటే నెగిటివ్ శక్తులు ఎక్కువ ఉండే మన దేశంలో. సో మనం ఖచ్చితంగా సపోర్ట్ గా నిలబడదాం. జై హింద్ అన్న. థ్యాంక్స్. విన్నారు కదా. సో ఇట్లా జరుగుతుంది అంటే అనుకోవచ్చు చిన్న జెండానే కదా తీసింది అని అనుకోవచ్చు, బట్ జెండాతోనే పోతుంది అనుకొని వదిలేసామంటే రేపు మన ఇంటి దగ్గరికి వస్తారు, మన ఇంట్లో ఆడవాళ్ళని ఎత్తుకొని పోతారు, అన్నీ చేస్తారు. సో ఏది జరిగినా కానీ మనం ముందు నిలబడి ఆ రోజు న్యాయం ఎప్పటికప్పుడు న్యాయం మనం సాధించగలిగినామంటే ఇంకొక పని చేయడానికి భయపడాలా ఎవడైనా సరే. దీంట్లో మతం రంగు పూయాల్సిన అవసరం లే. బేసిక్గా ఒక ధర్మాన్ని నమ్మే హిందువులు ఒక ప్లేస్లో, అది ఆర్ఎస్ఎస్ లాంటి గొప్ప సంస్థ పుట్టిన ప్లేస్ అని ఏదైతే చెప్తున్నారో ఆయన, అంత గొప్ప ప్లేస్లో ఒక ఛత్రపతి శివాజీ జెండా ఏదైతే ఉందో వాళ్ళ ఇంటి పైన పెట్టుకుంటే, ఇతను ఎవరో ఒక వేరే మతానికి చెందిన వ్యక్తి, ఈ ధర్మాన్ని నమ్మని వ్యక్తి వచ్చి రాత్రిపూట ఆ జెండాను తీసి దాన్ని చించడము, ఇది చేయడము మరీ దారుణంగా ఉంది. అతను
తాగి చేసిండా లేకుంటే అతని వెనకాల ఎవరన్నా ఉన్నారా ఇలా చేయమని చెప్పిన వాళ్ళు అనేది ఇంకా తెలియలేదు. బట్ ఎమ్మిగనూరు సంబంధించిన ఈ యూత్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మంచి పని చేశారు. ఎందుకంటే రియాక్ట్ అవ్వకున్నారనుకోండి, ఈరోజు జెండా పీకినోడు రేపు వాడి జెండా నాటుతాడు. వాడి జెండా నాటితే ఏమవుతుంది? సో ఆ ఎమ్మిగనూరు ఏదైతే ఉందో గొప్ప స్థలంగా వాళ్ళు భావించే స్థలం ఏదైతే ఉందో ఆ గొప్ప స్థలం అనే చరిత్రను చిన్నగా మర్చిపోవాల్సి వస్తుంది. సో దయచేసి ప్రతి చోట హిందువులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి చోట ఎక్కడ ఏం జరిగినా రియాక్ట్ అయ్యండి, ఇమీడియట్గా రియాక్ట్ కాండి, ఇమీడియట్గా న్యాయం సంపాదించండి. ఈ రోజుల్లో మనం ఒక్కరోజు 2 రోజులు మనం ఆగి తర్వాత న్యాయం కోసం పోరాడదామంటే అది 100% మర్చిపోతారు 2 రోజులకల్లా. సో ఇమీడియట్ న్యాయం కోసం ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఎమ్మిగనూరు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మన ఛానల్ తరపున అండ్ రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ తరపున అమోఘన్న తరపున నేను చెప్తున్నా, అమోఘన్న కూడా సపోర్ట్ చేస్తాడు. ఇటువంటివి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళను, దేశం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. ఆ నమ్మకంతో చెప్తున్నా. వాళ్ళకైతే నేను సపోర్ట్గా నిలబడతా, మీరు సపోర్ట్గా నిలబడతారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.